చాలా తక్కువ ఉంది. వాయిస్ పెద్దది కానీ మీకు ఇది ఎక్కువ మాట్లాడినట్టు అనిపిస్తుంది, అంతకన్నా ఏం లేదు. రైట్. కొన్ని ఉంటాయి, ఏం చేస్తాం, చిట్టుబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఉంటారు, కొంత మనం ఆయన లాంటి మేధావులు కొంత తప్పక కొంచెం స్పెండ్ చేయాలి. రైట్. ఎనీవే, ఇప్పుడే ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా స్పందించారు. హుందాతనంగా ఉండాలి, విమర్శలైనా లేకపోతే మాటలైనా ఏదైనా, ప్రత్యేకించి ప్రభుత్వ ప్రతినిధులుగా ఉండేవాళ్ళు మరింత బాధ్యతగా హుందాగా ఉండాలి. రెస్పెక్ట్ బౌండరీస్, మెయింటైన్ డిగ్నిటీ, బేస్లెస్ అలిగేషన్స్ ఆర్ ఇంటాలరబుల్, ఎస్పెషల్లీ వెన్ మీడియా బై పబ్లిక్ అఫీషియల్స్, వెన్ మేడ్ బై పబ్లిక్ అఫీషియల్స్. అదే ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా స్పందించాలి అనేది రాజమౌళి గారు చేసిన సూచన. రైట్. తర్వాత మరో ప్రముఖ దర్శకుడు, సరే ఆయన మాట్లాడే మాటలు అందరికీ నచ్చవు, ఆయన అంతా నా ఇష్టం అని వెళ్ళిపోతూ ఉంటాడు, ముక్కుసూటికి వెళ్ళిపోతూ ఉంటాడు. కొన్ని లాజికల్గా ఉంటాయి, కొన్ని ఇల్లాజికల్గా ఉంటాయి, అది ఆయన ఇష్టం, మనం ఎవరం కాదనడానికి. ఆయన ఈ మ్యాటర్ మీద ఆయనని ఎందుకు నేను పదే పదే చెప్తున్నానంటే, కొండా సురేఖ, కొండా మురళి వాళ్ళ ప్రేమ జీవితం, పెళ్ళి, వీటన్ని మీద ఆయన ఒక సినిమా కూడా తీశాడు. ఆయన దీని మీద స్పందించాడు కాబట్టి నేను దానికి వెయిట్ ఇస్తున్నాను. ఒకసారి అది విందాం, రామ్ గోపాల్ వర్మ ఆడియో. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారు అంటే, అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా, ఒక భర్తగా, ఒక కోడలిని, ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అన్న. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతాన్ని పొగిడినది. యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుప్సగా అవమానించింది నాగార్జున చైతన్యాన్ని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా, ఒక అంటే అక్కినేని కుటుంబం అంతా ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడినరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని, నా రిక్వెస్ట్ నాగార్జునకి, చైతన్యకి ఇలా వదిలేయకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. మొత్తం వింటే తెలుస్తుంది ఎవరిని సమర్థించారు కానీ అదేనండి, మొత్తం వినలేదు మీరు, మధ్యలోనే డైవర్ట్ అయిపోయారు. ఆయన చాలా క్లియర్గా ఇందులో సమంతని ఒక రకమైన